హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, టెక్నో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ 9 మొబైల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఛానల్కి హెల్ప్ అయితే అవుతుంది. అలాగే ఈ టెక్నో నుంచి స్పార్క్ సిరీస్ అనేది ఒక స్పెషల్ సిరీస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్పార్క్ సిరీస్ మనకి 6 అయినా 7 అయినా అండ్ 8 అయినా ఇప్పుడు లాంచ్ చేసిన 9 సిరీస్ అయినా కానీ మనకి స్పెషల్ సిరీస్ ఎందుకు అవుతుందంటే మనకి తక్కువ బడ్జెట్లో అండర్ 10k బడ్జెట్లో ఈ సిరీస్ అనేది ఉంటుంది. మంచి స్పెసిఫికేషన్తో అండర్ 10k బడ్జెట్లో ఈ మోడల్స్ని అయితే తీసుకొని వస్తారు. అండ్ ఇప్పుడు లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ 9 సిరీస్లో కూడా మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 4GB ర్యామ్, 64GB రోమ్, 8,499 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేశారు. అలాగే 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, 9,499 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేశారు. రెండు కూడా మనకి అండర్ 10k బడ్జెట్లో వచ్చేస్తాయి. అలాగే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే 6.6 ఇంచెస్ FHD ప్లస్ IPS LCD స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో వాటర్ టాప్ నాచ్ స్క్రీన్తో అయితే వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా సింగిల్ రేర్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కూడా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ. అలాగే ప్రాసెసర్ చూసినట్లయితే మీడియాటెక్ హీలో G37 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ నార్మల్ యూస్కి చాలా బాగుంటుంది అండ్ చిన్న గేమ్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మెయిన్గా ఈ మొబైల్లో వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే ర్యామ్ అండ్ ర్యామ్ ఎక్స్పెన్షన్. ఈ రెండు కూడా మనకి 6GB ర్యామ్తో అండ్ వర్చువల్ ర్యామ్ కూడా 5GB వర్చువల్ ర్యామ్తో టోటల్గా 11GB ర్యామ్తో మనకి ఈ మొబైల్ అండర్ 10k బడ్జెట్లో అయితే వస్తుంది. దీన్ని అయితే వీళ్ళు మెయిన్గా హైలైట్ అయితే చేస్తున్నారు ఈ మొబైల్లో. అండ్ అండర్ 10k బడ్జెట్లో 11GB ర్యామ్తో వస్తున్న మొదట మొబైల్ ఇదే ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ని ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. గో టు అన్బాక్సింగ్. టెక్నో స్పార్క్ 9 మొబైల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే రాసి ఉంది. అలాగే నోటీస్ చేస్తున్నారు వీళ్ళు ఇండియన్ సిమ్ కార్డ్స్ ఓన్లీ వర్క్ చేస్తాయని. అలాగే నేను అన్బాక్సింగ్ చేస్తుంది 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ బ్లూ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. హైలైటింగ్ ఫీచర్స్ అన్ని బాక్స్ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొబైల్ని పక్కన పెట్టేసేద్దాం. బాక్స్ లోపల చూసినట్లయితే మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే వారంటీ కార్డ్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ కేస్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసి బాక్స్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ అడాప్టర్ కనిపిస్తుంది మనకి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయదు ఫ్రెండ్స్. మీకు 10W వరకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అడాప్టర్. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ Type A to Type B కేబుల్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టోటల్గా బాక్స్లో అయితే వస్తున్న కంటెంట్స్ అనేవి ఇవే ఫ్రెండ్స్. అండ్ మొత్తం అన్నీ ఒకసారి లోపల పెట్టేసేసి మనం మొబైల్ ఓవర్ లుక్ అనేది చూసేద్దాం. ఒకసారి స్క్రీన్ గార్డ్ ఉంది, తీసేసేద్దాం. ముందు కేస్ వేసి మొబైల్ అవుట్లుక్ ఒకసారి చెక్ చేద్దాం, ఏమైనా పాడు చేస్తుంది అన్నది. వాయిస్ కేస్ వేసినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. అండ్ క్లియర్ కేస్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కేస్ తీసేసి అలాగే బ్యాక్ సైడ్ మనకి స్క్రీన్ కార్డ్ అయితే అప్లై చేశారు, దాన్ని కూడా ఒకసారి తీసేద్దాం. అండ్ మనకి మొబైల్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి మ్యాటీ ఫినిష్తో వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అలాగే మీరు రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆన్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి సిమ్ ట్రైన్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. గాయ్స్, మనకి ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ స్లాట్ సపోర్ట్ అయితే చేస్తుంది. SD కార్డ్ కూడా వేసుకోవచ్చు. మంచి ఆప్షన్. అండర్ 10k బడ్జెట్లో మనకి ఇన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు వీళ్ళు. అలాగే మనకి ఈ మొబైల్ మీకు వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్తో వస్తుంది. మనకి ఫింగర్ ప్రింట్ కూడా బ్యాక్ సైడ్ వీళ్ళు ఫింగర్ ప్రింట్ని అయితే వీళ్ళు బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ బాటంలో మెయిన్ స్పీకర్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్, మైక్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ కనెక్టర్ ఇచ్చారు. మొబైల్ ఓవర్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫటాఫట్ మొబైల్ని బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను.
గాయ్స్ టెక్నో స్పార్క్ 9 హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. టచ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే ఉంది అండ్ చాలా వరకు బ్లోట్వేర్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంది. మీరు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా ఇచ్చారు, అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో చెక్ చేద్దాం. అండ్ ఈ మొబైల్ మీకు చెక్ చేసినట్లయితే ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 12 మీద అయితే రన్ అవుతుంది. అండ్ మెయిన్గా ఈ మొబైల్ మీకు ఇందులో అండర్ 10k బడ్జెట్లో వీళ్ళు హైలైట్ చేస్తుంది 6GB ర్యామ్తో వర్చువల్ ర్యామ్ 5GB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. టోటల్గా మీకు 11GB వరకు ఈ ర్యామ్ అనేది వస్తుంది. అండర్ 10k బడ్జెట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ మొబైల్ మీకు 11GB ర్యామ్తో వస్తున్న మొబైల్. అండ్ మొబైల్ ఓవర్లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తుంది కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.